నమస్తే, నేను మీ తేజ. అమెరికాకి సంబంధించిన యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్టర్ అబ్రహాం లింకన్ పైన ఇరాన్ విరుచుకుపడిందా? 4 బాలిస్టిక్ మిసైల్స్తో అటాక్ చేసిందా? దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఒక పక్క ట్రంప్, ఇంకొక పక్క ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు, వాళ్ళిద్దరూ ఏం చెప్తున్నారంటే ఈ యుద్ధం ఇంకొక వారం రోజుల పాటు కొనసాగించే అవకాశం ఉందని చెప్తున్నారు. అరే, వాళ్ళకి కావాల్సింది ఏంటి? సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చడం, అది జరిగింది. అలాగే ఎవరైతే ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జిసి ఇందులో ఉన్న మిలిటరీ అధికారుల్ని, కమాండర్స్ని హతమార్చడం, అది కూడా జరిగింది. బట్ ఈ యుద్ధం ఎందుకు ఆపలేదు? దీనికి కారణం ఏంటంటే ఇరాన్ రివెంజ్ తీసుకునే పద్ధతి. ఎస్, ఇరాన్ రివెంజ్ నార్మల్గా తీసుకోవట్లేదు, చాలా పెద్ద స్థాయిలోనే రివెంజ్ తీసుకుంటుంది. బట్ దీనికి సంబంధించిన సమాచారం మాత్రం బయటికి రావట్లా. వాళ్ళు టార్గెట్ చేసి ఏదైతే అమెరికాకి సంబంధించిన ఈ అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్టర్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి దాని గురించి మాట్లాడారు. సో నేనంతా కూడా అందరినీ డైవర్ట్ చేశారు. ఒక పక్క సుప్రీం లీడర్ అంత్యక్రియలు అన్నారు, ఇంకో పక్క ఎన్నుకోబడుతున్న సుప్రీం లీడర్ ప్రమాణ స్వీకారం అన్నారు. ఇలా ఇవన్నీ కూడా బయటకు వచ్చే వార్తలు. బట్ సైలెంట్గా వాళ్ళు చేయాల్సింది చేస్తారు. తాజాగా ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వాళ్ళ బయటకు వచ్చి ప్రకటించారు, మేము అమెరికాకి సంబంధించిన యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్టర్ అబ్రహాం లింకన్ని 4 బాలిస్టిక్ మిసైల్స్తో మేము అటాక్ చేసాం, దానికి సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో ఇది నిజమైతే ఖచ్చితంగా ట్రంప్ దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇది నిజం కాబట్టి ఆల్రెడీ సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు అటాక్ చేశారు అనే ఆరోపణలు కావచ్చు, లేదంటే పుకార్లు కావచ్చు, అవి బయటకు వచ్చాయో వెంటనే ట్రంప్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు, ఇంకొక వారం రోజుల పాటు ఇలానే యుద్ధం కొనసాగుతుందని. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 ఇరాన్ చేపట్టింది. ఈ ట్రూ ప్రామిస్ 4లో ముందుగా వాళ్ళు అనుకున్న టార్గెట్ అబ్రహాం లింకన్ని అటాక్ చేయడం, దానిపైన 4 బాలిస్టిక్ మిసైల్స్తో అటాక్ చేశారు. అలాగే యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖత్తర్, బహ్రెయిన్ ఈ దేశాల్లో కూడా అమెరికాకి సంబంధించిన ఈ సైనిక స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా అటాక్ చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆల్రెడీ కొంతమంది ఇండియన్స్ అక్కడ సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. ఇండియన్ మినిస్ట్రీస్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి వాళ్ళందరూ కూడా సేఫ్ ప్లేస్లోనే ఉన్నారు. ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖత్తర్, బహ్రెయిన్ ఈ ప్రాంతంలో మిసైల్స్తో అటాక్ చేస్తుంది ఇరాన్. సరే, సుప్రీం లీడర్ చనిపోయాడు కదా, ఇంతటితో ఈ యుద్ధాన్ని ఆపొచ్చు కదా, కానీ ఆపదు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఇరాన్ ప్రపంచానికి తెలియకుండా న్యూక్లియర్ బాంబ్స్, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేస్తుంది. సో అందుకోసమే దాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసేందుకు యుద్ధం ఆగదని ఒక పక్క వెళ్ళి చెప్తున్నారు. అలాగే ఈ న్యూక్లియర్ సైంటిస్ట్ గతంలో నాకు తెలిసి ఒక 7 months 8 months బ్యాక్ ఒక యుద్ధం జరిగింది ఇజ్రాయెల్కి అలాగే ఇరాన్కి. పరోక్షంగా అప్పుడు అమెరికా పాల్గొనలేదు, కానీ ఇప్పుడైతే మాత్రం ప్రత్యక్షంగా ఈ యుద్ధంలో పాల్గొనింది. సో అప్పుడు న్యూక్లియర్కి సంబంధించిన కొంతమంది సైంటిస్టుల్ని వాళ్ళ ఇళ్ళని టార్గెట్ చేసి అటాక్ చేసి వాళ్ళందరినీ కూడా చంపేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ఈ సుప్రీం ఖమేనీ వాళ్ళ ఇళ్ళని టార్గెట్ చేసి ఎక్కడైతే అతను ఉంటున్నాడో దాన్ని టార్గెట్ చేసి ఈ బస్టర్ బాంబ్తో అటాక్ చేసి అతను కూడా హతమార్చిందని అమెరికా చెప్తుంది, ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ వాస్తవం ఏంటి అనేది ఇరాన్ చెప్పాలి. ఇరాన్ ఒక డ్రామా అయితే ప్లే చేస్తుంది, అది క్లియర్గా కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇరాన్ రివెంజ్ అయితే భారీ స్థాయిలోనే తీర్చుకుంటుంది. వారికి తోడ్పడుతున్న సహాయంగా ఉన్న ఇతర దేశాలపైన కూడా భారీగానే అటాక్స్ చేస్తుంది. ఇదంతా కూడా కంటికి క్లియర్గా కనిపిస్తుంది. అయితే దీన్ని ఖండిస్తుంది అమెరికా. అమెరికాకి సంబంధించి కమాండర్స్ ఎవరైతే ఉంటారో పెంటాగాన్ వాళ్ళు ఎటువంటి మిసైల్స్ వచ్చి మమ్మల్ని అటాక్ చేయలేదు, ఏది కూడా మమ్మల్ని తాకలేదని చెప్పేసి చెప్తున్నారు. కానీ అది ఎక్కడుంది? మిడిల్ ఈస్ట్లో ఉందా, లేకపోతే ఒమాన్లో ఉందా? అరేబియన్ సముద్రం పైన అయితే మాత్రం ఉంది, బట్ ఎక్కడుంది అనేది మాత్రం స్పష్టంగా తెలియజేయట్లా.
అంటే తెలియజేయట్లేదంటే అది సముద్రంలో మునిగిపోయిందా అటాక్ చేయడం వల్ల, దీని గురించి కూడా ఇలా మాట్లాడాలి. సో ఖచ్చితంగా దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ నేను ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ అబ్రహాం లింకన్ని వాళ్ళు గనక ధ్వంసం చేశారంటే సగం కొట్టినట్టే, అంటే ఇరాన్ అమెరికాని సగం దెబ్బ కొట్టినట్టే. ఎందుకంటే 200 ఫైటర్ జెట్స్ దానిపైన ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంత ఈజీగా టార్గెట్ని అటాక్ చేయగలుగుతారంటే దానికి కారణం అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్టర్ వాళ్ళే. వాళ్ళు అంతగానే ఇరాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయగలుగుతున్నారు. ఇజ్రాయెల్ ఉన్నా కానీ అమెరికా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయగలుగుతుంది. సో దీన్ని మాత్రం దెబ్బతీస్తే ఇంకా యుద్ధం చాలా పెద్దగానే ఉంటుంది. ఇరాన్ ఇంకా దెబ్బతీసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.